మన భారతదేశాన్ని అలాగే మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఒక సరైన లీడర్ కావాలి. ఆ లీడర్ ఎవరు అనేది నేను చూస్తే ఎవరు అనేది సెర్చ్ చేస్తే ఒకే ఒక నాయకుడు కనిపించారు. అదే తిరువనమల్లం గారు, బీసీకే పార్టీ అధ్యక్షుడు. ఆ పార్టీ సరైన పార్టీ. సరిగా దాన్ని కనుక యూజ్ చేసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ ప్రవర్తిస్తున్న విధానాలని వ్యతిరేకించాలి అన్న ఇదొక పార్టీనే మనకి సరైన సమాధానం అండి. కాబట్టి అభ్యర్థి మరి రేకులగడ్డ చంద్రశేఖర్ అన్నని మరి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. బాపట్ల నుంచి కూడా మరి నా పేరు రేకులగడ్డ చంద్రశేఖర్. మరి అసెంబ్లీ అభ్యర్థిగా నేను అక్కడ పోటీ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి మన జాతీయ అధ్యక్షులు డాక్టర్ తిరుమల గారు మనకి ఇక్కడ రావడం, మరి పార్టీ సిద్ధాంతం కానీ మరి పార్టీ యొక్క విషయాలు కానీ ఏ విధంగా మన ముందుకు పోతుందో, మనకి ఏ విధంగా మరి మన జాతికి మరి పనిచేస్తుంది అనేది పెద్దలు మరి విద్యాసాగర్ గారు కానీ, మన స్టేట్ అధ్యక్షులు విద్యాసాగర్ గారు కానీ, మరి మన జాతీయ అధ్యక్షులు చెప్తారు. మేము టైం ఎక్కువ తీసుకోకుండా మరి మన అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో బాపట్ల అసెంబ్లీ సంబంధించి కానీ, ఇక్కడ పొన్నూరు అసెంబ్లీ సంబంధించి కానీ, మరి గుంటూరు 2 అసెంబ్లీ సంబంధించి కానీ, గుంటూరు పార్లమెంటు మరి ఎంజే విద్యాసాగర్ గారికి మీ యొక్క ఓటును, అమూల్యమైన ఓటును వేసి మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ మరి ఈ అవకాశాన్ని మరి సార్ వాళ్ళకే అనుమతి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి బాపట్ల వచ్చేసరికి సింబల్ గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. మరి దయచేసి అంటే మన జాతీయ సింబల్ వచ్చేసరికి కుండ అయితే నేను పొరపాటున నేను ఫస్ట్ ఎన్నుకునేటప్పుడు నేను గ్యాస్ సిలిండర్ రాయటం వల్ల నాకు అది బాపట్ల కాన్ఫరెన్సీలో సింబల్ గ్యాస్ సిలిండర్ వచ్చింది. ఇక్కడ పొన్నూరు కానీ, పార్లమెంట్ కానీ, గుంటూరు కానీ టోటల్గా మనకి మన అభ్యర్థుల మొత్తానికి కుండ రావడం జరిగింది. దయచేసి ఓటర్ మహాశయులు అది గమనించి మరి యొక్క బీసీకే పార్టీకి మంచి ఓట్లు వేసి మంచి మెజార్టీ తీసుకొచ్చి రేపు భవిష్యత్తులో మరి ఏ పార్టీ కూడా మరి తల ఉంచకుండా నన్ను బాపట్ల కూడా మరి చాలా మంది విరమించుకోమని మరి ఎంతో మంది డబ్బులు ప్రయోగాలు చేశారు. అయినా కానీ పార్టీని దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్మాణం మన ముఖ్యమైన ఆలోచనతో మరి ఎవరు కూడా నేను తల ఉంచకుండా నేను ముందుకు పోవడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ కూడా అందరూ కూడా ఈ పార్టీకి సంబంధించి ప్రతి ఒక్క అభ్యర్థి మరి జాతి కోసం, జాతి యొక్క సిద్ధాంతం కోసం పనిచేయడానికి ముందుకొచ్చాము. మరి ఎలాంటి సమస్యలైనా మన జాతీయ స్థాయిలో కూడా మన నాయకుడు చాలా పవర్ఫుల్ నాయకుడు. మీరు ముందు ఆయన మెసేజ్లో వింటారు. మరి అట్లాగనే మన రాష్ట్ర అధ్యక్షులు కూడా ఎన్నో పోరాటాలు, ఎన్నో అవమానాలు కూడా మన వాళ్ళు అంత పోరాటాలు చేస్తున్నా మరి ఆయన ముందు పోవడానికి ఎవరు కూడా ఏమి అన్నా కానీ లెక్క చేయకుండా మన జాతి ముఖ్యమైన ఉద్దేశంతో మరి పనిచేస్తున్నారు. మీ యొక్క అన్నదమ్ములు ఎప్పటికైనా కానీ ఈ జిల్లాలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ, ఈ స్టేట్లో కానీ అవసరము. దయచేసి వినండి, మరి యొక్క ఈ సిద్ధాంతం గురించి వినండి. ఎందుకంటే ముందు మనం ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేది మీరు చూస్తున్నారు. దయచేసి మరి సార్ చెప్పే క్షుణ్ణంగా విని మన యొక్క జాతికి ఏ విధంగా మనం ఉపయోగపడాలో, ఏ విధంగా మనం పనిచేయాలనేది ఆలోచించుకొని మీ యొక్క నిర్ణయాన్ని మరి మీరు ఓటు రూపంలో మరి వేసి మంచి మెజారిటీతో మన యొక్క సభ్యుల్ని, మన అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకున్నాం. జై భీమ్, జై బీసీకే. థ్యాంక్ యూ అన్న. మరి బాపట్ల అసెంబ్లీ అభ్యర్థిగా రేకులగడ్డ చంద్రశేఖర్ అన్న మరి అనేక రకాలుగా మనవాద పార్టీ నుంచి ప్రలోభాలు వచ్చిన వాటికి లవ్వకుండా మరి పార్టీని సిద్ధాంతానికి అనుగుణంగా పెంచడం కోసం చాలా ప్రయత్నం చేశారు. మీ ఇల్లును మేము కట్టడం కాదు, మా ఇల్లును మేము కట్టుకుంటామని చెప్పి ఛాలెంజ్ గా నిలబడిన వ్యక్తి చంద్రశేఖర్ అన్న. మరి ఈ సందర్భంగా అన్నకి ప్రత్యేకంగా జయభీములు తెలియజేస్తున్నాం. అలానే మరి ఆంధ్రప్రదేశ్ బీసీకే పార్టీ మరి రాష్ట్ర ఇన్ఛార్జ్ అయిన మరియు మరి బీసీకే పార్టీ సెంట్రల్ ఆఫీస్ ప్రధాన కార్యదర్శి అయిన బాలసింగం గారిని మరి సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.
జై భీమ్ జై భీమ్ జై భీమ్.